రెండవ ఇంటిలో రవి యొక్క స్థితి అనేది జాతకుడు సూర్యోదయానికంటే ముందే జన్మించాడని తెలుపుతుంది. అంటే సూర్యోదయానికి సుమారుగా 2 గంటల ముందే జాతకుని యొక్క జననం జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా రవి యొక్క స్థితి 2వ స్థానంలో ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడంలో జాతకుడి యొక్క కృషి చాలా ఉంటుందని చెప్పవచ్చు. జ్ఞానాన్ని పెంచుకోవాలనే తపన ఉంటుంది. కంటి సంబంధిత వ్యాధులు ఉంటాయి. అదేవిధంగా రవి, రాహువు మరియు కేతువుతో కలిసినట్లయితే ఆ యొక్క జాతకుడు పనిచేసే చోట అధికారుల నుండి వ్యతిరేకత ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా జాతకుడు ఎక్కువ కూడా నీతి నిజాయితీతో కూడుకున్న సంపాదన మాత్రమే చేయడానికి ఇష్టపడుతుంటాడు. అయితే 2వ స్థానంలో ఉన్నటువంటి రవి అష్టమాన్ని వీక్షిస్తాడు కాబట్టి జాతకుడు కొంత మొండిగా కూడా తయారయ్యే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా 2వ స్థానంలో ఉన్నటువంటి రవి పితృ సంబంధితమైనటువంటి ధన సంపాదనను కూడా చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. 2వ ఇంటిలో చంద్రగ్రహం స్థితి వల్ల జాతకుడికి వ్యాపారంపై ఆసక్తి ఎక్కువగా ఉండడము, చురుకైనటువంటి స్వరాన్ని కలిగి ఉండడము, తర్వాత మాట్లాడేటువంటి మాట అనేది చాలా సున్నితంగా ఉండడము, తర్వాత సంప్రదాయాలను గౌరవించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు జాతకుడు. వివిధ మార్గాలలో పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని సంపాదించేటువంటి గుణాన్ని కలిగి ఉంటాడు. తర్వాత జీవితకాలంలో అతనికి పెద్దగా ఆర్థిక సమస్యలు అనేవి కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ చంద్రుడు నీచ పడితే మాత్రం అది వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత చంద్ర సంబంధితమైనటువంటి ధన సంపాదనలు చేయడం జరుగుతుంటుంది. అంటే నీటి సంబంధ వ్యాపారం చేయడం కానీ, లేకపోతే వెండి సంబంధితమైన వ్యాపారం చేయడం ద్వారా ధన సంపాదన చేస్తాడు. అయితే చంద్రుడి యొక్క నీచ వల్ల ఇక్కడ మగవారికి స్త్రీల ద్వారా ఆర్థిక లాభం అనేది జరుగుతూ ఉండడానికి గల అవకాశం కూడా ఉంటుంది. 2వ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే జాతకుడు ఉదార స్వభావం గలవాడుగా ఉంటాడు. చాలా తెలివితేటలు గలవాడుగాను, తర్వాత చాలా చక్కనైనటువంటి సంభాషణ స్వభావాన్ని కలిగి ఉన్నవాడు కూడా ఉంటాడు. అయితే కొన్ని సందర్భాలలో బుధునికి మిగతా గ్రహాల యొక్క కలయిక అనేది ఉన్నట్లయితే కొంత తిమ్మిని బమ్మిని చేసేటటువంటి వ్యవహారాన్ని కూడా కలిగి ఉంటాడు. అయితే ఈవెంట్స్ పట్ల నాయకత్వం వహించేటటువంటి నైపుణ్యత ఎక్కువగా ఉంటుంది. తర్వాత క్రమబద్ధమైనటువంటి పని విధానాన్ని కలిగి ఉంటాడు. తర్వాత నిరంతరం అభివృద్ధి పదంలో పయనించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు. సో ఒకవేళ బుధుడు గాక నెగటివ్గా ఉన్నట్లయితే జీవితంలో అనేక రకాలైనటువంటి ఆటంకాలు తన యొక్క మాట ద్వారా కానీ, తన యొక్క బుద్ధి ద్వారా కానీ, అంటే ఒక రకమైన దుర్బుద్ధిని కలిగి ఉండి తద్వారా జీవితంలో ఆటంకాలను ఎదుర్కోవడానికి అవకాశాలు అనేవి చూపించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత బుధుడు 2వ స్థానంలో ఉన్నట్లయితే సో కంప్యూటర్ పరమైనటువంటి సంబంధిత లేదా టెక్నాలజీ పరమైనటువంటి సంబంధిత ధన సంపాదన చేయడానికి కూడా అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. 2వ స్థానంలో కుజుడు లేదా అంగారకుని యొక్క స్థితి అనేది జాతకుడికి కుటుంబ సభ్యులతో విభేదాలని కలిగి ఉంటాడని చెప్తుంది. అదేవిధంగా జాతకుడు కొన్ని సందర్భాల్లో మొరటుగా లేదా కఠినంగా మాట్లాడేటటువంటి తత్వాన్ని కూడా చూపిస్తుంది. సాధారణంగా జాతకుడు చెడు సహవాసాలకు, చెడు వ్యక్తుల యొక్క ఫ్రెండ్షిప్కు చాలా దూరంగా ఉంటుంటాడు. ఆర్థిక సమస్యలు అనేవి జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే పూర్వీకుల నుండి ఎంతో కొంత ఆస్తి లాభం అనేది జాతకుడికి సమకూరుతుంది. వీళ్ళు సాధారణంగా చాలా నమ్మకస్తులుగా ఉంటారు. తర్వాత ఇండిపెండెంట్ పర్సన్స్గా ఉంటారు. తర్వాత కాంపిటీషన్లో పోటీల్లో పాల్గొనే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. జీవితం అంటే ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని, జీవితాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసేటటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటారు. సో పనిలో వేరే వారి యొక్క జోక్యాన్ని వీళ్ళు అసలు కూడా సహించరు. అంటే మొత్తం కూడా వీరి యొక్క కమాండ్లోనే ఆ యొక్క పని జరగాలనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రమాదాలు కూడా జీవితంలో జరిగే అవకాశం అనేది ఉంటుంది. జాతకుడు కవిగా, సాహిత్యం పట్ల అభిలాష కలవాడుగా, తర్వాత పుస్తక పఠనాన్ని కలిగి ఉండేటటువంటి స్వభావం కలవాడుగా, తర్వాత మత గ్రంథాలని, మతాల పట్ల విశ్వాసం కలవాడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత జాతకునికి
ఫిలసాఫల్ ఏంది మనకు తత్వశాస్త్రపరమైనటువంటి లేదా తత్వపరమైనటువంటి జ్ఞానాన్ని, తత్వపరమైనటువంటి ఆహ్, ఆలోచన విధానాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంటుంది. సో, దీనితో పాటు రెండవ ఇల్లు అనేది సాధారణంగా జాతకుడి యొక్క విలువను తెలియజేస్తుంది. జాతకుని యొక్క ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. వంశపార్యంపరంగా వచ్చేటటువంటి కుటుంబపరమైనటువంటి అంశాలను ఆత్మగౌరవం, హోదాను కూడా తెలుపుతూ ఉంది.